హాయ్ హలో. ఈరోజు లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే మీకు ఒక కాయను చూపిస్తా, ఓకేనా? ఈరోజు ఒక కాయను చూపిస్తా. ఆ కాయను ఎప్పుడుది, ఎక్కడిది, ఏంటి, నేను అయితే లైఫ్లో ఫస్ట్ టైం చూడ్డాం ఆ కాయను ఇప్పుడు అన్నమాట. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు నేను 1993లో పుట్టా. అప్పుడు తెలుసు నాకు ఏ కాయలు అయితే. ఇప్పుడు నేను ఇంతవరకు అయితే ఎటువంటి కాయను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు కూడా. బహుశా నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నానంటే, మనము రీసెంట్గా రూపాయి కాయిన్స్ 50 పైసా 20 పైసా చూసింటారు అందరూ. మ్యాక్సిమం 100% 1993 పుట్టిన వాళ్ళు మొత్తం చూసింటారు. ఇటు 10 పైసలు 20 పైసలు మనకు అక్కడక్కడ మనము పిక్నిక్ వెళ్ళినప్పుడు ఓల్డ్ నాణ్యాల్స్ అని చెప్పేసి డిస్ప్లే పెడుతుంటారు. గోల్కొండ కానీ అక్కడిక్కడ పెడుతుంటారు, మనం చూసాం. కానీ బహుశా అక్కడ కూడా నేను చూపించే కాయను ఉండకపోవచ్చు. నా లైఫ్లో ఫస్ట్ టైం. ఈరోజు ఏంటంటే, నాకు ఒక కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమరు సమ్ వెజిటేబుల్ తీసుకున్నాడు. దాని ప్రకారం నాకు ఆ కాయన్ అనేది ఇవ్వడం జరిగింది. అది నాకు చెల్లుబాటు అవుతుందో కాదో కూడా తెలియదు, ఓకేనా? కానీ నేనైతే తీసుకున్న, వెరైటీగా ఉందని తీసుకున్న కాయను. ఇప్పుడు మీకైతే నేను ఆ కాయను ఎట్టుంటుందో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏంటంటే, మనం ఈ 5 రూపీస్ కాయను చూసింటాం, చూడండి క్లియర్గా. ఓకే, దీనిపైన ఏముంటుంది మనకు క్లారిటీగా ఏముంటుంది? 3 సింహాల బొమ్మ ఉంటుంది. ఇటు సైడు మన కాయను విలువ చేసే గుర్తు ఉంటుంది, ఓకేనా? ఇటు ఉంటుంది 5 రూపీస్ కాయిన్. దాని మీద కూడా 3 సింహాల బొమ్మ ఉంటుంది. మన ఫిరంగు, మన జాతీయ జెండా అనేది ఉంటుంది కంపల్సరీ, ఓకేనా? చూడండి క్లారిటీ కనపవచ్చు. నేను డేలో లైవ్ తీస్తున్నా కాబట్టి. ఇప్పుడు ఇంకో కాయను చూపిస్తా. ఇది ఏ కాయను నాకు చెప్పాలండి. ఇది ఏ కాయను? ఇది చూడడానికి లైవ్లో చిన్నదిగానే కనవచ్చు. ఇది చాలా పెద్ద కాయను. యాక్చువల్లో ఇటు సైడ్ మనకు కరెక్టే ఉంది. 3 సింహాల బొమ్మ మన దేశ చిహ్నం, ఓకేనా? ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుతున్నా, చూడండి. ఎవరున్నారు ఇందులో? ఎవరున్నారు? జూమ్ చేయి. ఎవరో చెప్పండి. ఇందిరా గాంధీ.